హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 46 ఎపిసోడ్ యార్. ఉదయాన్నే వచ్చి బ్లాంకెట్ లాగేసి వదిన రా మనం ఆడుకుందాం అని బెడ్ మీద కాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని లై చేపట్టుకుని ఊడొచ్చేలా లాగేసింది నిధి. అంటూ నొప్పికి కీచుగా అరిచి ఏ మెంటల్ పో అవతలకి అని గసిరింది లయ్య. అంతే కోపం సరుని పొంగుకు వచ్చి నన్ను మెంటల్ అంటావా, నువ్వే మెంటల్ అని లయ మీద పడి కుమ్మేసింది నిధి. ఆమె బలం ముందు పిచ్చుకు పిల్లలా ఉన్న లయ పాప బలం సరిపోక గగ్గోలు పెట్టింది. రూమ్ బయటేమో దుర్గాంబ 4 బాధాకప్పుడు కంగారు నటిస్తూ వచ్చి అయ్యో నిధి తల్లి అలా కొట్టకూడదు, తను వదిన అంటూ చేయి పట్టుకుని లాగింది. నన్ను మెంటల్ అంటుంది అత్త అని ఉక్రోషంగా అంటూ ముక్కుపుటాలు ఎగరేసి నిధి పాప. లయ పాప కొవ్వంచెందుకు ఈ ఒక ఆమె చాలేమో. దెబ్బలు గట్టిగా తగిలేసరికి ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఒంటిని తేలిన తడ్లు చూసుకుంటూ కోపంగా ఆంటీ తన రూమ్ వైపు రానివ్వకండి అని అరిచింది. లయ అరవగానే బేర్బేరమంటూ బోదురుగా అప్పుడు నోరు చెరువు అంత తెరిచి ఆడవటం స్టార్ట్ చేసింది నిధి. నా బంగారు తల్లివి కదూ, ఏడవకూడదు, మన వదినే కదా నేను చెబుతాను అంటూ చూడమ్మా లయ, తను ఏమైనా అంటే మేము భరించలేం, కాస్త నోరు సంభాళించుకో, ఏదో తెలియని తనంతో ఇలా చేసింది, దానికి కోపం తెచ్చుకోవాలా. మా పాపే లేచి గంట అయింది, నువ్వు ఇంకా బెడ్ మీద ఉన్నావు, టైం చూసుకో. అత్తారింట్లో ఎలా మెలగాలో మీ అమ్మ నాన్న నీకు నేర్పినట్లు లేరు. సరేలే, నాకు తప్పుతుందా, నేను నేర్పుతాను, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని దీర్ఘాలు తీస్తూ నువ్వు పద అని నిధిని తీసుకెళ్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చింది దుర్గాంబ. ఒక పక్క ఒళ్ళు హోనమైంది, మరో పక్క నవ్వుతూనే మాటల వాతలు పెట్టించుకునేసరికి బాధ దుఃఖం ఒకేసారి పొంగుకొచ్చి బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది. షవర్ చేస్తూ జయంత్ తన దగ్గరికి రాకపోవడంతో తను నైట్ నిలదీయడంతో మీ పేరెంట్స్ ఆశీర్వాదంతో మీ ఇంట్లో మన కలయిక జరగాలని ఏవేవో చెప్పి ఏమర్చి గెస్ట్ రూమ్లో లయ్య, తన బెడ్రూమ్లో జయంత్ వేరువేరుగా పడుకుంటున్నారు. అలా స్కెచ్ వేసి మరీ దూరం చేసింది దుర్గాంబ. నన్ను లవ్ చేసావు, నాకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు అనిపిస్తుంది జై. నేను రూమ్లో ఒంటరిగా ఉంటుంటే నేను ఈ ఇంటికి కోడలుగా కాదు గెస్ట్లా వచ్చాను అనిపిస్తుంది, పిచ్చెక్కిపోతుంది, మధ్యలో ఈ పిచ్చిదంటే ఆచరణ నాకు అని ఇరిటేట్ అయింది లయ. అప్పుడేముంది, ముందుంది ఇంకా క్రోకోడైల్ ఫెస్టివల్. మొహం మార్చుకుని వచ్చిన లయని చూసి అరనవ్వు విరిచాడు జయంత్. పెదవులు బిడాయించి చూసింది లయ. లయ కాఫీ తాగమ్మా, చూడు మీ అత్తగారి కిచెన్లో ఉంది అని నవ్వుతూనే తోలేసింది దుర్గాంబ. అత్త అప్పుడే నీ వగరు చూపించుకు, తనతో మనకు బోలెడు పని ఉంది అని మెల్లగా అన్నాడు జయంత్. ఇప్పుడు నోరు లేవడం మొదలుపెట్టిందంటే అది లేస్తూనే ఉంటుంది నాన్న, మొదట్లోనే నొక్కేస్తే కుక్కని పేరులా ఉంటుంది అని నవ్వి, దీని అన్న ఎక్కడున్నాడో తెలుసుకున్నావా అని అడిగింది ఆమె. దేవుగాడు చాలా తెలివైనవాడు అత్త, ఏ కంటి పంపించాడో తెలియడం లేదు. పోనీలే నిరుత్సాహపడకు, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తాడు కదా, అప్పుడే చూద్దాం అని లైని బయటకు తీసుకెళ్ళి ఏ సినిమాలో చూపించి తీసుకురా. ప్రేమ నటించాలి, మన అదుపులో ఉంచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఎర్రలు చేయాలి. నీకు ఒక కథ చెప్తాను విను. ఒక రాజు తన గుర్రాన్ని బాగా మేపిన వాడికి మంచి జీతంతో ఉద్యోగం ఇస్తానని దండోర వేయించాడు. ఆశావాదులు చాలామంది ఉత్సాహంగా ముందుకొచ్చారు. రాజుగారి కోటలో కొలువంటే ఆశపడతారు కదా మరి. ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి ఎంతో తిండి పెట్టి శాసనం తీసుకొచ్చేవారు. రోజు గుర్రాన్ని గుగ్గిళ్ళు పెట్టమని ఆజ్ఞాపించగానే భటుడు గుగ్గిళ్ళు తెచ్చి పెట్టగానే ఆవురావురం అంటే తినేసింది. రోజు ఇదే తంతు జరిగింది. దాంతో రాజు ఆగ్రహించి, ఈరోజు తీసుకెళ్ళిన వాడు ఎవరైనా సరే నా గుర్రం సాయంత్రం గుగ్గిళ్ళు ముడితే వాడికి కఠినమైన శిక్ష ఉంటుంది అని ఆజ్ఞాపించాడు. ఒక తెలివైన వాడు ముందుకు వచ్చి తను చూపిస్తానని తోలుకెళ్ళాడు. సాయంత్రం యథావిధిగా భటులు గుగ్గిలి గిన్నె గుర్రం ముందు పెట్టగానే రోజులా ముట్టు పెట్టకుండా లగెత్తింది. ఎందుకంటావు చెప్పు అంది దుర్గాంబ. పెద వెనక్కి విరిచి, అందరికంటే ఫుడ్ ఎక్కువ పెట్టాడే మా పర్సన్ అన్నాడు జయంత్. చిన్నగా నవ్వి, కాదు అసలు తిండే పెట్టకుండా బాధించాడు. ఆ దెబ్బలకు తాళలేక గుగ్గిలిని చూడగానే పరుగు తీసింది. రాజు మెచ్చేలా చేసుకోవాలంటే తెలివి ఉండాలి నాన్న, దగ్గరగానే ఉండాలి, దూరం పెట్టాలి, నీ కోసం తప్పించాలి, నువ్వు అందకూడదు, అర్థమైందా. సరే అత్త, మధ్యాహ్నం తీసుకెళ్తాను, నువ్వు చెప్పినట్లు చేస్తాను అన్నాడు జయంత్. వెళ్ళి తనతో కలిసి టిఫిన్ చేయి అని తన జపమాల తీసుకుని జపం చేసుకోవడం మొదలుపెట్టింది దుర్గాంబ. మెల్లగా ఆమె పక్కకు చేరి మాలలో పూసలను లెక్క పెడుతూ ఆటలాడుతుంది నిధి. మేనకోడని ప్యాంపర్ చేస్తూనే తన పని తాను చేసుకుంటుంది దుర్గాంబ. తెలివైన ఫాక్స్. 4 బయటకు తీసి ఆడించి అల్లరిగా కనుగిటింది జాను. అవన్నీ నీ పెళ్ళిలో వేదన్నే పెళ్ళిలో జరుగుతాయి చిన్ను, అప్పుడు ఎంజాయ్ చేద్దువు గాని అన్నాడు దేవ్. చాలా అసహనంగా ఉంది ఊర్మిళకు. ఒకరు కూడా తన మాట ఊతానికి ఇవ్వడం లేదు. పైగా చైత్ర మీద స్పెషల్ కేరింగ్ని చూసి మింగుడు పడడం లేదు. అత్తయ్య,
ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుంది? వచ్చి చాలా రోజులైంది. పైగా పెళ్ళైన అమ్మాయి ఇలా పరాయి ఇంట్లో ఉండడం సభ్యత కాదు కూడా అని మీకు తెలుసనుకోండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. తన బరువుని భుజాల మీద మోస్తున్నావా ఊర్మిళ? అంత భారంగా వస్తున్నాయి మాటలు అని చురుగ్గా చూసి, చైత్ర ఏమైనా అంటే మాత్రం నేను చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది చూసుకో అని సీరియస్గా అంది బామ్మ. ఊర్మి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండవా? ఇంట్లో వాళ్ళని ఉంచవు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏదో ఒకటి కిలుగుతూనే ఉంటావు. ఈ రోజు నుండి కిచెన్లో వంట అంతా నువ్వే చేయాలి వెళ్ళు అంటూ కళ్ళెర చేశారు భరద్వాజ్. వాట్, నేను కుకింగ్ చేయాలా అని నోరు బోర్లా తెరిచింది. నేను మర్డర్ చేయమనలేదు, ఓన్లీ వంట. అది నువ్వు కొన్నాళ్ళ క్రితం చేసిందే. ఒంటికి పని తక్కువై మెదడులో ఆలోచనలు బాగా ఎక్కువ అవుతున్నాయి. మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఏదైనా. కళ్ళు బుద్ధి స్టడీగా ఉంచుకో, అప్పుడే అన్నీ నీ కళ్ళకు మంచిగా అందంగా కనిపిస్తాయి. కిచెన్లోకి వెళ్ళు అని బేస్ వాయిస్ ఆర్డర్ వేశారు రాజా అంకుల్. చిటపట్లాడుతూ కోపం కిచెన్లోకి వెళ్ళింది ఊర్మిళ. చిన్నాడి, మా మీద ఎందుకు నీకు ఎంత పగా అని ఏడుపు మొహం పెట్టింది జాను. ఏమైందిరా అని నవ్వి, చైత్ర తన మాటలకు మనసును తీసుకోకమ్మా, నీ గురించి తెలియక ఏవేవో అంటుంది అంతే అన్నారు భరద్వాజ్. ఏమీ అనకుండా మౌనంగా చూసింది చైత్ర. ఏమైంది అంటావేంటి? చిన్నమామ వంట చేయమంటే అదేమవుతుందో నువ్వే ఆలోచించు. నేను ఈరోజు టిఫిన్ లంచ్ ఏమీ చేయను బాబాయ్, నా హెల్త్ నాకు ప్యారీ అబ్బా అని మూతి అటు ఇటు తిప్పింది జాను. మీ అమ్ముంది కదే, తను చేస్తుంది. మీ చిన్నమామ జస్ట్ చూస్తుంది అంతే, చేయదు. కావాలంటే వెళ్ళి ఒక లుక్ వేసిరా అని నవ్వింది బామ్మ. నాని నీకు కోడల గురించి భలే తెలుస్తుంది, ఉండు చూసొస్తాను అని వెళ్ళింది జాను. నువ్వేంటే మొహం అలా మార్చావు అని చైత్ర మాత్రం వినిపించాలి అడిగాడు దేవ్. నాకు ఏదోలా ఉంది శివ అని బెంగగా అంది చైత్ర. అంతలో బాలకృష్ణ రావడంతో తను సైలెంట్ అయ్యాడు. బ్రేక్ఫాస్ట్ చేశాక రూమ్కి వెళ్ళాడు దేవ్. అప్పటికే రూమ్లో ఉంది చైత్ర. నా బంగారానికి కొంచెం ధైర్యం వచ్చిందే, రూమ్లోకి వచ్చింది అని నవ్వి బ్యాక్ నుండి హక్ చేసుకుని, చిలకలా భలే ముద్దుగా ఉన్నావురా అంటూ మెడవంపులో ముద్దు పెట్టాడు దేవ్. దేవ్ చేతుల మీద చేతులు వేసి నిమిరింది చైత్ర. మా అమ్మ మాటల కోసం ఆలోచిస్తూ డల్ అవ్వకరా, త్వరలోనే మన విషయం రివీల్ చేసేద్దాం. తన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ తగ్గిపోతాననే భయంతో ఏదో పిచ్చి ఆలోచన చేస్తుంది. మామ్ ఫస్ట్ ఆ చేత నుండి బయటికి రావాలి అన్నాడు దేవ్. పదే పదే నీ పెళ్ళంటూ మాట్లాడుతుంటే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని చాలా బాధగా ఉంది శివ. స్టిల్ ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటూ బేలగా చూసింది చైత్ర. లవ్ యూరా, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను పిచ్చి, నా ఫస్ట్ లవ్ లాస్ట్ లవ్ కూడా నువ్వేరా అని నుదుటిని ముద్దు పెట్టి, టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను ఓకే. కాస్త నవ్వరా, ఇందాక నేను చూడగానే ఇలా హక్ చేసుకుని గాఢంగా ముద్దు పెట్టాలనిపించింది ఆయన పెదవుల మీద ముద్దు పెట్టాడు దేవ్. చుట్టూ చేతులు వేసి బిగించి పట్టుకున్న ఆ పట్టుల భయమే కనిపిస్తుంది దేవ్కి. నా మీద నమ్మకం లేదమ్మాయిలు అని మార్ధవంగా అన్నాడు. నీ మీద ట్రస్ట్ ఇష్యూ ఏమీ లేవు శివ, నా డెస్టినీ మీద నాకు నమ్మకం లేదు అని నిర్లిప్తంగా అంది ఆమె. ఏమైంది మా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని మొహం మీద ఉన్న ముంగుల నుంచి వెనుక సర్దుతూ, ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం, ఈరోజు హెవీ వర్క్ ఉంది పద అన్నాడు దేవ్. ఇక్కడికంటే ఆఫీస్లో చెప్పడమే బెటర్, కోపం వచ్చి అరిచినా ఎవరికి వినిపించదు, ఇక్కడ అందరూ ఉంటారు అనుకుని అంది చైత్ర. వెళ్ళి రెడీ గో అని బొగ్గమల్లో ముద్దు పెట్టాడు. తల పంకించి వెళుతూ వెనక్కి తిరిగి ఏం జరిగింది నన్ను వదలవు కదా అని అడిగింది చైత్ర. దెబ్బలు పడాలరా చైతుగా నీకు అని గుర్రిగా చూశాడు. మూతి సున్నాలా ముడిచి కళ్ళు చికిలించి చూసి వెళ్ళింది చైత్ర. చిన్నగా నవ్వుకుంటూ, మా మామకి ఈ మధ్య మరీ తెక్కెక్కువైంది. తన గొప్పల డప్పులు తన బోకు ఫ్రెండ్స్ కొట్టుకోవడానికి నేను వెపన్లా కనిపిస్తాను. చెప్పి చెప్పి మాకు విసుగొస్తుంది కానీ తను మాత్రం కేర్ చేయడం లేదు అని విసిగి ప్రదర్శించాడు దేవ్. బుసలు కొడుతున్న భార్యమణి వైపు నిర్లక్ష్యంగా చూసి రోజు కంటే డ్రీమ్గా రెడీ అయ్యారు భరద్వాజ్ గారు. ఇప్పుడు ఇంత సోకు అయ్యేంత ఆరాటం ఎందుకు వస్తుంది రాజా మీకు అని కరిచింది. అందంగా రిచ్గా కనిపించకపోతే గర్ల్ ఫ్రెండ్ ముందు తేలిపోతాను ఊర్మి అని డియో స్ప్రే చేసుకున్నారు రాజా అంకుల్ బగబగా మండిపోతూ. నువ్వు వెళ్ళేది ఆఫీస్కి కదా అని అరిచింది ఊర్మిళ. కాదు అని పొగరుగా చెప్పారు. మరి లుక్ ఊర్మి డార్లింగ్, నువ్వు మార్నింగ్ వెళ్ళి అర్ధరాత్రి దొంగలు తిరిగే వాళ్ళకు కొంపకు చేరుతావు. ఇప్పుడైనా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావు అనే క్వశ్చన్ వేసానా? సో నా పర్సనల్ని ఇంటర్ఫియర్ కాకు ఓకే. బొగ్గు మీద తట్టి కోటు వేసుకుని వెళ్ళారు భరద్వాజ్. బొగ్గు ట్రైన్లా పొగలో సెగలో కక్కుతూ నిర్లక్ష్యంగా చెప్పి వెళ్తున్న భర్తనే చూస్తుంది ఊర్మిళ. టిఫిన్ చేసి వెళ్తున్న కొడుకుని పిలిచి, రేపు టెండర్ వేలు గుర్తుందా, వర్క్ అయిందా అని ప్రశ్నించాడు జయంతి ఫాదర్ అయిన మా దామోదర్. అంతా రెడీ డాడ్, ఈసారి టెండర్ మందే, వాడు వేయడం లేదు. విదురు వేసినా మనం వేసిన కోడికి వాడు క్యాచ్ చేయలేడు అని ధీమాగా చెప్పాడు జయంత్. విదురు చేయలేకపోయినా వాడికి దేవ్ అండుంది, అది మర్చిపోక జై. ఇప్పుడు కోపంతో రగులుతున్నాడు నీ మీద, సో వాడికి హెల్ప్ చేస్తాడు, కేర్ఫుల్గా ఉండు అని చెప్పాడు.
నిజాయితీగా చేస్తే ఏదైనా వర్తిస్తుంది. మోసం చేసి గెలవాలనుకుంటే గెలుపు రాదు అని గుర్తుపెట్టుకోండి అని కోపంగా అంది రాజీ. మామ్ నీకేం తెలీదు. నువ్వు మధ్యలో కల్పించుకోకు అని విసుగు ప్రదర్శించాడు జయంత్. నువ్వు అసలు నాతో మాట్లాడక జయి. నీకు తల్లంటే గౌరవం లేదు. ఇక ప్రేమించి పెళ్లి ఎలా చేసుకుంటావు అన్నది ఆ దేవుడికి తెలియాలి అని చిరాకు పడింది రాజీ. రాజీ ఉదయాన్నే వాడి మూడ్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు చెప్పు అని కూల్గా అన్నాడు దామోదర్. నేనున్నా సత్యం చెప్పానంతే అని కోపంగా కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళ వాదులాట వింటూ జై మన మీద కోపమే కాదు జాను మీద ప్రేమతో కూడా విదురికి మా అన్నయ్య హెల్ప్ చేస్తాడు. మావయ్య అన్నట్లు కేర్ఫుల్గా ఉండు. మధ్యలోకి దూరి బోడి సలహా ఇచ్చింది లయ్య. దీనికి జాను మీద పడి ఆడవడం తప్ప మరో పనే లేదనుకుంటా. ఎవరేం చేసినా టెండర్ మాదే అని తలబిరుసుగా చెప్పి రూమ్కి వెళ్ళాడు జయంత్. కార్ డ్రైవ్ చేస్తూ కొత్త పిచ్చడు పొద్దుడు అని సీక్రెట్ ఓపెన్ అయిందని చిన్నుని ఇబ్బంది పెడితే పొడిచి పారదొబ్బుతా. ఆ టెండర్ ఫైల్ తీసుకుని ఆఫీసు తగలాడు అని విదురు మీద పడ్డాడు దేవ్. కరవక బాగా వస్తాను అని అలకగాని తన ముందున్న జానుని చూసి బిక్కమొహం పెట్టాడు విదురు. ఆహ్లాదంగా నవ్వేసింది విదురు మొహం చూసి జాహ్నవి. ఎందుకే అంత కులిగిలిపోతున్నావు? నీ రాక్షసి. నీ అన్నయ్య నన్ను తిడుతుంటే నీకు భలే హ్యాపీగా ఉంది కదా అని కరుస్తూనే జానుని తన సందిట్లోకి చేర్చుకున్నాడు విదురు. ఓయ్ ఏంటి అడ్వాన్స్ అవుతున్నావు అని కళ్ళు ఎగరేసిన జాను. కౌగిల్లోకి తీసుకుంటే అడ్వాన్స్ అవడం అనరా బుజ్జులు. చెవి మీద పెదవులతో రాస్తూ నేను నాలో కలిపేసుకుంటే అది అడ్వాన్స్ అవడం అంటారు. మరి అవనా? పెళ్ళికి ముందే తీయని సరాగాలు పలికించనా అంటూ హస్కీగా అంటూనే పెదవులతో చెవి తమ్మిలాగాడు విదూరు. చంపుతాను డ్రామాలాడితే చూసుకో అని నవ్వింది. అవ్వవ్వ మొగుడు ముద్దేస్తానంటే చంపుతా అంటుంది. ఇదేం పిల్లరా నాయన అంటూ రాగాలు తీసి మెడ మీద గాఢంగా ముద్దు పెట్టి ఐ లవ్ యూ జానమ్మ అని ఇంటెన్సిటీ వాయిస్తా అన్నాడు. తల ఎత్తి చూసి లవ్ యూ టు అని విదురు చుట్టూ చేతులు వేసి గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది జాను. వెన్ను నిమురుతూ చెప్పవే ఏం గిఫ్ట్ కావాలి పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అన్నాడు. నాకే గిఫ్ట్ వద్దు, నువ్వు నా లైఫ్లో బెస్ట్ మెమొరబుల్ గిఫ్ట్ ఇవ్వరా అని నవ్వింది. పెళ్ళం అంటే సాధించాలి నిమిషానికో కోరుతూ అప్పుడు భర్తకు సంపాదన మీద ధ్యాస పెరుగుతుంది. ఈ రాకాశ గంగమ్మ కోరికలు లేవంటే ఎలా రా అంటూ కవ్వించాడు. నేను రాకాశ గంగమ్మనా అని గుర్రుగా చూసింది. ఏ కాదా? అయితే ఈరోజు నువ్వే నీ అంతటి నాకు నీ తీయని ఎదరాలతో కమ్మని ముద్దిచ్చి నువ్వు చాలా స్వీట్ బచ్చివని నిరూపించుకో అంటే ఇచ్చేసాడు. ఐబ్రో వేవ్ చేసి చూసింది జాను. ఈ వేషాలు వేస్తే నాకు ఏదోదో అయిపోయి నిన్ను అంటూ పెదవులను అందుకుని జత చేశాడు విదూర్. మెడ చుట్టూ చేతులు వేసి మునివేళ్ల మీద లేచి విదుర్ హైట్ సమాంతంగా లేచి ఇష్టంగా పెనవేసింది. చేత్తో చెంప మీద నిమురుతూ దాగిన మకరందాన్ని మెల్లగా జురుతూ తన ప్రేమను చూపించి అమృతాన్ని అందించాడు. ప్రియవలబుడు అందించే తేనెని అందుకుని మరింత ఇష్టాన్ని చూపించింది. ఇరువురి శ్వాసలు ఏకం చేసే 2 నాలుకలు పెనవేసి ఎంగిలి అందించాడు. నిమిషాల కాలం కరిగించాక ఎగశ్వాస తీసుకుంటున్న జాను వెన్ను నిమురుతూ మెల్లగా పెదవి వదిలి పెదవంచున చెరు ముద్దద్దాడు. సిగ్గులతో మందారాల్లో మారిన చీకిల్ని ఎదలో దాచేసింది జాను. అందంగా నవ్వేస్తూ గాఢంగా హక్ చేసుకున్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.